ఎంతమంది చనిపోయారండి? 20+. ఎస్. మొన్న రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ట్రీట్లో ఏముందండి? మీరు చదివారా? ఆ నోట్ ఏమన్నారు? ఏదో దేవస్థానానికి వెళ్తాము, తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోతారు, ఎవరిని బాధ్యులు చేస్తారండి అని అన్నారు. ఇట్స్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అతను వేరే విధంగా మాట్లాడుండొచ్చు, కానీ అతను మాట్లాడిన మాటలో న్యాయం ఉన్నది. జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని బన్నీ సార్ని శిక్షించడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తాను, యాజ్ ఎ ఫ్యాన్, ఒక పౌరుడిగా కూడా అదే చెప్తాను. సో ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అది. సో వెరీ కామ్ డౌన్, ఏం లేదు. మనం చూడొచ్చు ఇక్కడ ఇవి గేట్స్. సో అది పార్కింగ్, ఇది గేట్. సో ప్రశాంతంగా కనిపిస్తుంది. కొంచెం ఈ మెయిన్ గేట్ ఇక్కడ అంటే ఇది బాల్కనీ. సో ఆ రోజు ఈ బాల్కనీ ద్వారానే లోపలికి వెళ్ళినరు. ఇది కామన్ పీపుల్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇక్కడ మాత్రం మనం చూడొచ్చు ఆ గేట్ కొంచెం వంగిపోయింది, స్పష్టంగా మనం చూడొచ్చు. అంటే ఆ రోజు క్రౌడ్ ఎంతలా వచ్చింది, దాన్ని మేనేజ్ చేయలేకపోవడం అనేది స్పష్టంగా ఈ గేట్ని చూస్తే ఇక మనకు అర్థమవుతుంది. ఇది గేట్, ఇక్కడ చూడండి బ్రేక్ అయిపోయిన పరిస్థితి. ఇది యాక్చువల్లీ దీనికి అటాచ్ అయి ఉండాలి, కానీ మనం చూడొచ్చు పూర్తిగా వంగిపోయిన పరిస్థితి. ఏదో తాత్కాలికంగా మరమ్మతులు కూడా ఇంకా చేయనట్టున్నారు. ఇక్కడ చూడొచ్చు సమ్ చైన్స్తోని కట్టి ఏదో నార్మల్గా మరమ్మతు చేసిన పరిస్థితి. ఇటు కూడా మనం చూడొచ్చు. సో ఆ క్రౌడ్ని మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాలేదు. దానికి సాక్ష్యం ఈ గేట్ అనమాట. టోటల్లీ ఈ గేట్ ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. ఈ ఇక్కడ కూడా చూడొచ్చు ఈ కింద కానీ ఆ తర్వాత ఈ పైన కానీ టోటల్లీ కంప్లీట్గా ఈ గేట్ అసలు దాని ఆనవాళ్ళే కోల్పోయింది. ఎంత స్ట్రాంగ్ గేట్ మీరు చూడండి. అట్లాంటి స్ట్రాంగ్ గేట్ పరిస్థితి ఇది అనమాట. ఇక్కడ అసలు ఇసుక వేస్తే కూడా రాలినంత జనం ఉండే కంప్లీట్గా. అట్లాంటి టైంలో ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఇక్కడే ఈ ప్లేస్లోనే రేవతి అండ్ ఆ తర్వాత ఆ ఫ్యామిలీ పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి ప్లేస్ ఇది. ఆ కేసు అంతకంతకు నడుస్తూనే ఉంది విచారణ పేరిట. అండ్ అరెస్టులు ఇంకా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. ఈరోజు ఇక్కడ బౌన్సర్ అంటే అల్లు అర్జున్ బౌన్సర్ని తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అరెస్ట్ చేశారు అని అన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ గేట్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు అసలు ఇక్కడ ఎవరు రాలేదు, కంప్లీట్లీ అది ఫాల్స్ న్యూస్. సో ఆ వీడియోని బేస్ చేసుకొని మాత్రమే ఇప్పుడు అల్లు అర్జున్ బౌన్సర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సీ దాట్ కట్అవుట్, ఇంకా కూడా ఆ సినిమాకు సంబంధించిన కట్అవుట్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎగ్జాక్ట్లీ December 4th రోజు ఎంత హంగామా వచ్చిండ్రో ఆ తర్వాత మాత్రం పుష్ప 2 రోజు వార్తల్లో ఉంటుంది. బట్ పాజిటివ్గా కాదు, నెగటివ్గా ఇదే చాలామంది ఫ్యాన్స్ని కూడా ఇబ్బంది పెడుతున్న అంశం అనుకోవచ్చు. సో ఇది సంధ్యా థియేటర్ దగ్గర నుంచి గ్రౌండ్ రిపోర్ట్.